హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సి దరఖాస్తులకే ముప్పు తిప్పలు, పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాదుడు, పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమా, స్థానికేతర ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ల జాబితా, ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తుంది. ఎన్నికలకు ముందు ఎలాంటి కసరత్తు లేకుండా హడావిడిగా ప్రకటన విడుదల చేసి అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫిర్యాదు చేయాలంటే సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పనిచేయవు. తప్పులు వస్తే సరిచేయడానికి ఐచ్ఛికం ఇవ్వకుండా మరోసారి 750 ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. ఇది ప్రభుత్వమా, ఓ ప్రైవేట్ వ్యాపార సంస్థనా? ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దుస్థితి ఉందా? ఒక అభ్యర్థి దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డిఎస్సికి దరఖాస్తు చేసే వారిలో చాలామంది పేద మధ్యతరగతి వారే ఉంటారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి తోడు దరఖాస్తులకే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. స్థానికత, స్థానికేతర కనిపించదు. డిఎస్సిలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఐచ్ఛికాల్లో ఎంపిక చేసుకుంటే 13 జిల్లాల పేర్లు చూపించాలి. కానీ దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం ఒకటి వస్తుంది. జిల్లాల జాబితా చూపడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2280 ఉంటే ఒక్క కర్నూలు జిల్లాలోనే 1022 పోస్టులు ఉన్నాయి. ఒకవేళ వేరే జిల్లా అభ్యర్థి ఈ జిల్లాలో మెరిట్ కోటాలో 15% కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది. ఇలా స్కూల్ అసిస్టెంట్లు ఇతరత్ర వాటిలోనూ స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసేందుకు జిల్లాల జాబితా కనిపించాలి. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తులు ఈ సదుపాయం లేకుండా పోయింది. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నా ఎవరూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు పీజీటీలు, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు టీజీటీలో పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి. ఒక జోన్లో ఉన్నవారు మరో జోన్కు దరఖాస్తు చేసుకుంటారు. స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ ఎంచుకుంటారు. డిఎస్సి దరఖాస్తుల్లో స్థానికేతర ఐచ్ఛికం వస్తుందే తప్ప జోన్ల జాబితా చూపడం లేదు. దీంతో పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఆందోళనకు గురవుతున్నారు. డబ్బులు చెల్లిస్తున్న ఐడి రావట్లేదు. దరఖాస్తు చేసే సమయంలో మొదట దరఖాస్తు ఫీజు చెల్లించి ఐచ్ఛికాన్ని పెట్టారు. దరఖాస్తు చేసిన తరువాత రిఫరెన్స్ ఐడి రావాలి. కొన్నిసార్లు ఇది సక్రమంగా రావడం లేదు. కొంతమందికి 8 అంకెల నెంబర్ వస్తే మరికొందరికి 9 అంకెల నెంబర్ వస్తుంది. 9 అంకెలు నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు. దరఖాస్తుకు 10 రోజులు సమయం ఇచ్చారు. సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.